హాయ్ అండి, నమస్తే. హౌ ఆర్ యూ ఆల్? My name is Jyoti. Welcome to Jyoti Gardening Works. ఈరోజు మన వీడియోలో కంపోస్ట్ వాటర్ ప్లాంట్స్కి ఎలా ఇవ్వాలనేది తెలుసుకుందాం. మన గార్డెన్లో కంపోస్ట్ వాటర్, కిచెన్ కంపోస్ట్ వాటర్ నేను ఎట్లా ఇస్తాననేది మీకు చూపిస్తాను ఈరోజు. ఒక 3 days లిక్విడ్ అండి అది. కిచెన్ కంపోస్ట్ మొత్తం, కిచెన్ వేస్ట్ అంతా బకెట్స్లో వేసేసి బియ్యం కడిగిన నీళ్ళు, కందిపప్పు కడిగిన నీళ్ళు ఇవన్నీ వస్తాయి కదా, ఆ వాటర్ అంతా అందులో వేసేస్తాను అన్నమాట. డైలీ వేస్ట్, కిచెన్ వేస్ట్ అట్లా ఆ బకెట్స్లో పెట్టేసుకుంటాను నేను. కిచెన్లో 2 buckets. ఇవి నియర్లీ 3 days అన్నమాట. ఇంకా 3 days కన్నా ఎక్కువ ఉంచితే వాసన వచ్చేస్తుంది. అందుకని 3 days వరకు చాలు. 3 daysకి నేను తెచ్చేసి డాబా పైన ఇంకట్లా ఫిల్టర్ చేసేస్తానండి. ఫస్ట్ మనం ఫిల్టరింగ్ చూద్దాము. ఒక టబ్ తీసుకొని దాంట్లో ఒక స్టాండ్ పెట్టాలి. పూల కుండీ పెడతాం చూడండి, స్టాండ్ అది పెట్టేసి దానిపైన జాలీ గిన్నె ఒకటి పెట్టాలి. ఆ హోల్స్ ఉన్న గిన్నె పెట్టుకొని ఫిల్టర్ చేయడానికి ఒక జగ్గు తీసుకొని ఆ వేస్ట్ వాటర్ అంతా అందులో వేసేసుకోవాలి. చేతికి గ్లౌజ్ వేసుకోండి. వేసుకొని అట్లా వేసేసుకొని ఫిల్టర్ చేసుకోండి. ఫస్ట్ సింపుల్గా చేసుకోవడానికి ఫస్ట్ ఒక బకెటే చేయండి, మీకు ఈజీగా ఉంటుంది అన్నమాట. అట్లా ఒక చిన్న బకెట్ ఫస్ట్ చేసుకోండి. అట్లా పోసేసి ఒక కర్ర తీసుకొని, ఏదో ఒకటి ఇంట్లో వేస్ట్ ఉంటాయి కదా, ఒక కర్ర తీసుకొని దాన్ని అట్లాగా దానిలో ఉన్న లిక్విడ్ అంతా దిగిపోయే వరకు అట్లా అనండి. ఎక్సెస్ ఇంకా ఉంటే దిగిపోయిద్ది మొత్తం. ఆ దిగిపోయిన తర్వాత ఆ లిక్విడ్ ఉంటుంది కదా, అది చాలా థిక్గా ఉంటుంది అన్నమాట. ఆ థిక్ లిక్విడ్ చూసారా, అదంతా కిచెన్ వేస్ట్లోంచి వచ్చిన లిక్విడ్. ఆ వేస్ట్ ఇప్పుడు ఏం చేస్తామంటే, అట్లా గ్లౌజ్ వేసుకోండి, మీ చేతికి అంటుకోకుండా. ఫ్రీగా హాయిగా ఉంటుంది, చేతికి అంటుకోదు, అదంతా జిగురు చిరాకు లేకుండా ఉంటుంది. ఆ కొండ ఉంది కదా, ఆ కొండ చూడండి, కొండను పక్కన బకెట్ ఏదో ఒకటి పాతవి మన ఇంట్లో ఉన్నవి అందులో వేసేసుకొని, ఆ సాలిడ్ వస్తుంది కదా మిగిలిపోయింది పైన, అది వేసేసి పైన సాయిల్ వేసేయటమే కొద్దిగా. అది 6 monthsకి అట్లా తయారైపోయింది. ఇప్పుడు సమ్మర్ కాబట్టి కొంచెం ఫాస్ట్గానే అవుతుంది. సో ఇప్పుడు ఆ లిక్విడ్ దిగిపోయింది కదా ఆ టబ్లోకి, ఆ పైన మిగిలిన సాలిడ్ తెచ్చేసి అందులో వేసేద్దాం. కుండలో వేసేసి పైన అలా సాయిల్ వేసేసుకోండి. సాయిల్తో కవర్ చేసేస్తే ఇంకా ఈగలు అవన్నీ రాకుండా ఉంటాయి. ఆ ఎండ తగిలి చక్కగా అది కంపోస్ట్ అయిపోయింది. లిక్విడ్ అట్లా 2 buckets కూడా వేసేసుకొని మళ్ళీ క్లీన్ చేసేసుకొని పెట్టేసుకోవాలి మళ్ళీ కిచెన్. అట్లా ఇంకా రెగ్యులర్ అన్నమాట. నేను ఇచ్చే లిక్విడ్ ఇది ఇస్తే ఏంటంటే 80% ఇది వర్కౌట్ అవుతుంది. మిగతా 20% మనం బయట ఫర్టిలైజర్స్ ఉంటాయి కదా, అవి కొంచెం వేసుకుంటే సరిపోయింది. ఆ ప్లాంట్స్కి కావాల్సిన పోషకాలు అందుతాయి. ఇందులోనే 80% బాగా వస్తాయి. ఇంకా మిగతా 20% అదర్ ఫర్టిలైజర్స్, కౌ డంగ్ అన్నీ
కొంచెం కొంచెం మార్చి మార్చి వేసుకోవాలి. ఆ ఫర్టిలైజర్స్ ఏంటంటే తగ్గిద్ది, మనకి ఎక్కువ కంటెంట్ పట్టదన్నమాట ఇది ఇస్తే. ఇది మెయిన్ ఇంపార్టెంట్. కొంచెం శ్రద్ధగా చేసుకుంటే ఇవి మన ఇంట్లో నుంచి వచ్చే వాటితోనే మనకి 80% ఇంట్లో నుంచే సరిపోతుంది అన్నమాట. ఈ వేస్ట్ అనేది మనం కొంచెం శ్రద్ధగా చేసుకుంటే బయట ఫర్టిలైజర్స్ కొనాల్సిన అవసరం ఎక్కువ ఉండదు, ఎక్కువ మనకి మనీ వేస్ట్ అవ్వదు. సో ఇదొక్కటి కొంచెం శ్రద్ధగా చేసుకుంటే మనం ఎట్లా జ్యూసులు తాగుతాము ఎండకి, ఫ్రూట్ జ్యూసులు, అట్లా ప్లాంట్స్కి ఇది మంచి జ్యూస్ లాగా ఉపయోగపడుతుంది. పెరగడానికి మంచిగా ఫ్లవరింగ్కి, ఫ్రూట్స్కి, ఏదంటే అది మనం ఏ ప్లాంట్ వేసుకుంటే వాటికి చక్కగా పోషకాలు అనేవి అందుతాయి. ఆ రిజల్ట్ బాగుంటుంది. వచ్చే రిజల్ట్ నాకు అర్థమైంది, బాగా వస్తుంది. కొంచెం ఓర్పుగా చేసుకోవాలన్నమాట. పల్స్గా ఇవ్వాలండి. ఫస్ట్ థిక్గా ఉంటుంది కదా లిక్విడ్, థిక్గా ఉందనుకోండి అందులో సగం తీసేసి పక్కన ఆ వాటర్ ఎక్కువ పట్టుకొని అందులో పోసుకోవాలి. 1:10 అనుకోండి. ఒక జగ్గు ఆ లిక్విడ్ అయితే కంపోస్ట్ లిక్విడ్, ఒక 10 జగ్గులు రెగ్యులర్ వాటర్ కలిపేది 9 అట్లా వేసుకుంటే కంప్లీట్గా 10 జగ్స్ అవుతాయి. అట్లా ప్లాంట్స్ని బట్టి ఒక జగ్గు 2 జగ్గులు అట్లా ఇచ్చుకుంటే వెళ్ళిపోవడం. ఎక్కువ ఉన్నాయనుకోండి మిగిలిపోతే రెండో రోజు ఇచ్చేసేయండి. 2 డేస్ సరిపోతాయి. నాకున్న ప్లాంట్స్కి నేను 2 డేస్ ఇస్తున్నాను. అప్పుడు చూసారా రిజల్ట్ ఎలా ఉందో. ఫెర్టిలైజర్స్ తక్కువ పడతాయి, వేరేవి మనం కొనేసేవి. ఒక్కో స్పూన్ వేసుకుంటే సరిపోద్ది అన్నమాట. చాలా బాగుంటుంది కదా రిజల్ట్. అందుకని ఇది శ్రద్ధగా చేసుకోవాలి. కొంచెం చేయలేని వాళ్ళు ఇంకా ఫర్టిలైజర్స్ కొని వేసేసుకోవడమే. ఇదైతే కొంచెం శ్రమే, కొంచెం ఓపికగా చేసుకోవాలన్నమాట. 3 డేస్ ఉంచలేకపోతే 2 డేస్ అయినా ఉంచుకోవచ్చు, లేకపోతే 1 డే అయినా పెట్టుకోవచ్చు. స్టాక్ ఎక్కువ పెట్టుకోకుండా ఎప్పటికప్పుడు పోసేసుకుంటే ఇంకా బెటర్. నేను 3 డేస్ పెడతానండి ఖచ్చితంగా. 3 డేస్ పెట్టి 4th డే ఫిల్టర్ చేసేస్తాను అన్నమాట. ఇంకప్పుడు ఒక 2 డేస్ 3 డేస్ తర్వాత 2 డేస్ పోస్తాను కదా, 3 డేస్ నిలవబెట్టి 4th డే ఫిల్టర్ చేసి 4th డే అండ్ 5th డే 2 రోజులు సరిపోతాయి ఆ లిక్విడ్. ఆ తర్వాత జనరల్ వాటర్ పోస్తాను మళ్ళా 2-3 రోజులు. మళ్ళీ ఈలోపు 3 డేస్ మళ్ళీ ఇది తయారైద్ది కదా, సరిపోయిద్ది అలా. అప్పుడు జనరల్ వాటర్ 2 రోజులు పోస్తాం మధ్యలో. ఒక్కో రోజు పోయిను. ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఎక్కువ పోయాలి మళ్ళీ నాన్ స్టాప్గా డైలీ. వింటర్లో అనుకోండి 2 రోజులకు ఒకసారి పోసుకోవచ్చు, 3వ రోజు పోసేయాలి. డైలీ అక్కర్లేదు వింటర్లో. అంటే మన వాతావరణాన్ని బట్టి వాటర్ పోయాలి. సమ్మర్ కాబట్టి డైలీ పోసుకోవాలి. అట్లా చూసారా రిజల్ట్ ఎలా ఉందా. ఆవు పేడ కొంచెం గుప్పెడు ప్రతిదానికి 15 డేస్కి ఒకసారి, ఈ మాత్రం 3 డేస్కి ఒకసారి. ఈ లిక్విడ్ కిచెన్ కంపోస్ట్ లిక్విడ్ అన్నమాట. ఎంత బాగా వస్తున్నాయో చూసారా. చాలా బాగుంటుంది రిజల్ట్. కొంచెం శ్రద్ధగా, కొంచెం ఓపికగా చేసుకుంటే 80% ఇది సరిపోయిద్ది. కాకపోతే కొంచెం ఫర్టిలైజర్స్ అనేవి కూడా ఇవ్వాలి. కొంచెం ఇస్తే గ్రోత్ ఇంకా బాగుంటుంది అన్నమాట. హెల్తీగా ఇంకా పువ్వులు పూత అన్నీ బాగా వస్తాయి. పూత ఉంటే ఆటోమేటిక్గా కాయలు వస్తాయి. అది అలా చేసుకోండి, మీరు కూడా ట్రై చేయండి. నా గార్డెన్లో అయితే ఇలా ఇస్తున్నాను.
So we can see the result here. Very nice result. After giving kitchen compost liquid, we can see good results, like any fruit, tomatoes or whatever it may be, all are coming very nicely. See the result here. We can see tomatoes and other leafy vegetables. See regular tomatoes and cherry tomatoes, we can observe here. For 3 days, for every 3 days I am giving that kitchen compost water for plants, and result is very good. And other fertilizers also 20%, 80% kitchen compost water, 20% I am giving other fertilizers, so that the result is very good. You can see we can see vegetables, fruits, tomatoes, tomato fruits, and other leafy veg. See here brinjal. The result is good by giving that liquid compost, kitchen compost water, liquid compost, by filtering them, and the solid I will put again in compost bin and cover with some soil, so that it turns again, after few months it turns again to compost, and that compost also we can distribute to other plants, each and every plant, for good growth and for good result. So if we try like this, in this way, by giving kitchen waste compost liquid water, by giving kitchen compost liquid water, and by using little bit fertilizers, different fertilizers like Epsom salt, cow dung, and other DAP, and others also, seaweed granules, and everything. If we put little and if we distribute everything like that, the result will be good. See how nice the color is for that flower, hibiscus flower. We can see good color for that, the red color, and I am using those petals for preparation of hibiscus oil. See, everything fell down. I am picking up again. See, we got brinjal and hibiscus flower. So good, that one. Color is nice. And we can see good results by giving this liquid compost in our garden. We can see here zinnia flowers are also started coming, different types of colors. This one, see, yellow, red, and other colors also are coming. I will show you afterwards. చూడండి, జినియా ఫ్లవర్స్ ఎలా వచ్చినాయో, సమ్మర్ ఫ్లవర్స్ ఇవి రకరకాల రంగులు అన్నమాట, ఎల్లో, రెడ్, సో ఇలా ఇవ్వటం వల్ల మనకి చక్కగా పెరుగుతున్నాయండి. సో మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సో ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్, అండ్ సబ్స్క్రైబ్ టు my channel. If you hit the bell icon, you will get the notification of my coming up videos. Thank you for watching Jyoti Gardening Works. Happy gardening, happy place. Have a nice day. So మీరు మీ గార్డెన్లో ఏమేమి వేసారో, ఏమేమి సో చేశారో, సీడ్స్ ఏమేమి వేసారో, ఏమేమి వచ్చినాయో మీకు నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో tell me some tips and tricks also for good growth of a plant. And these days what you have so in your garden, seeds, whatever it may be, please tell me in comment section, and please give me
the tips and tricks and good ideas for the good growth of a plant, and I will share whatever I give in my garden and what fertilizers I am using, and I will tell everything. I will show my garden for you, and I am seeing some gardens of seniors, and they are very beautiful. You are maintaining very good in your garden, and please tell me the fertilizers what I have to use in comment section. So we can see leafy vegetables here and seeds also. You can observe seeds also here. అది మళ్ళా సీడ్స్ కూడా వచ్చేసినాయి చూడండి, సీడ్స్ కూడా తయారైపోతున్నాయి. మళ్ళీ అవి డ్రై అయిపోయిన తర్వాత మళ్ళీ అలాగా దాంట్లో నుండి మనం సీడ్స్ సేకరించుకోవాలి. అవి మళ్ళీ దాచుకోవడం, ఖాళీగా ఉన్న చోట మళ్ళీ జల్లేస్తే మళ్ళీ వచ్చేస్తాయి. సాయిల్లో అలా జల్లేసుకుంటే ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ జల్లేసుకుంటూ ఉండాలి. ఆకుకూరలు అయితే ఇంకా అట్లా. ఇంకా రకరకాల ఆకుకూరల గురించి నాకు కామెంట్ సెక్షన్లో రాయండి. ఇంకా కొత్త కొత్త పూలు వస్తున్నాయి. ఇవి చూసారా, ఇక్కడ బచ్చల కూర కొంచెం మళ్ళీ గ్రోత్ వచ్చిందండి, పెరుగుతుంది చక్కగా. దీనికి కొంచెం ఎక్స్ట్రా సాయిల్ కూడా ఇవ్వాలి. ఇంకా కొంచెం బలంగా ఇవ్వాలి. దానికి బలం సరిపోవట్లేదు, తక్కువ ఉంది సాయిల్. కొంచెం పెద్ద కుండీలు తీసుకోవాలి ఈసారి. ఇక్కడ కొంచెం పనగంటాకు కూర వేస్తున్నానండి. వీ కెన్ సీ హియర్ అదర్ టైప్ ఆఫ్ లీఫీ వెజ్ అండ్ హైబిస్కస్ ఫ్లవర్. ఈ ఆకుకూర చూసారా, బచ్చల కూర చక్కగా పెరుగుతుందండి. కంపోస్ట్ వాటర్ పోసిన తర్వాత ఇంకా బాగా వస్తుంది డాబా పైన పెట్టాక. ఇదివరకు ఇది కింద ఉండేది, ఇంకా కింద కూడా కొన్ని ఉంచాను, కొన్ని పైకి తెచ్చేసాను. కొన్ని కుండీలు పాతింట్లో ఉండిపోయినాయి, అవి తెచ్చుకోవాలండి. అవి తెచ్చుకుంటే మళ్ళీ కొంచెం వేరే వేసుకోవచ్చు. ఇక్కడ చక్కగా పండినవి చూసారా, గుత్తులు గుత్తులుగా భలే ఉన్నాయి కదా, చక్కగా అందంగా ముద్దుగా. ఈ పసుపు పూలేమో ఈ దోసకాయ పూలండి. దోసకాయ కూడా తయారైంది చూసారు, అక్కడ చిన్నది 2-3 కనబడుతున్నాయి. అయితే ఇంకా ఈ నీళ్లు నిలిచిపోతున్నాయండి, ట్యాంకులో ఉండి వచ్చేవి. అవి ట్యాంక్ మీద డాబా మీద నిలవకుండా రిపేర్ చేయించాలి. కొద్దిగా ట్యాంక్ నిండిపోతే మనకి ఈజీగా తెలియడానికి ఒక పైపు, రెయిన్ వాటర్కి ఒక పైప్ అనమాట, 2 పైపులు ఫిక్స్ చేశారు. అది రిపేర్ చేశారు ఒకరోజు, అది ఒకరోజు చేయించాను. చూడండి ఆ సైడ్కి అది రెయిన్ వాటర్ది, అది లావుది బండగొట్టం. రెయిన్ వాటర్ పైన ట్యాంక్ దగ్గర పడిపోయినాయి అనుకోండి, అవి అందులో నుండి వచ్చేస్తాయి. మనం రెయిన్ వాటర్ కూడా హార్వెస్ట్ చేసుకోవచ్చు వర్షం పడినప్పుడు, వర్షాకాలంలో వర్షాలు పడినప్పుడు రెయిన్ వాటర్ కూడా చక్కగా హార్వెస్ట్ చేసుకొని నిలవబెట్టుకొని వర్షం లేనప్పుడు అవి పోసేసుకోవచ్చు. వర్షం పడినప్పుడు ఎలాగో తడుస్తాయి కదా అన్నీ. వర్షం లేనప్పుడు తర్వాత రోజుల్లో 2-3 రోజుల తర్వాత వర్షాలు లేనప్పుడు ఆ వాటర్ మనం హార్వెస్ట్ చేసుకుని పోసుకోవచ్చు. అలా కిందకి ఒక గొట్టం పెట్టారు. అట్లాగే ట్యాంక్ నిండిపోతే మనకి ఈజీగా తెలియడానికి ఒక సన్న గొట్టం పెట్టారు. అది మనం టెన్షన్ పడుతూ ఉంటాం కదా, నిండిందా లేదా ఏమైంది అని. అలా టెన్షన్ పడకుండా గుమ్మం దగ్గరగా పెట్టించుకున్నాను. నాకు వినపడుతుంది సౌండ్, అది నీళ్లు పోవటం తెలిసిద్ది. అప్పుడు మోటార్ ఆఫ్ చేసేసుకోవచ్చు అన్నమాట, వేస్ట్ అవ్వకుండా వాటర్. అలాగే ఇప్పుడు డాబా మీద కూడా రావు నీళ్ళు, చక్కగా అవన్నీ ఆ గొట్టాల్లోంచి వెళ్ళిపోతాయి. ఈజీగా ఉంటుంది, మనకు టెన్షన్ ఉండదు. అక్కడ చూసారా పెట్టలు వచ్చినాయి, చిన్న చిన్నవి హమ్మింగ్ బర్డ్స్, అది కొడతాయి. ఆ లావు గొట్టమేమో రెయిన్ వాటర్ హార్వెస్ట్ అన్నమాట, ఆ సన్న గొట్టమేమో
మనకి మోటార్ నిండితే అందులోంచి వస్తాయి, తెలిసిపోయిద్ది. మోటార్ ఆఫ్ చేయొచ్చు, టెన్షన్ పడకుండా, డాబా తడవకుండా పాడవకుండా ఉంటుంది. అట్లా సైడ్ పైపులు 2 వచ్చినాయి చూసారా, సన్నదొకటి బండదొకటి. ఆ బండ గొట్టమేమో రెయిన్ వాటర్ హార్వెస్ట్ చేసుకోవచ్చు, రెయిన్ వాటర్ వచ్చేస్తాయి ఇందులోంచి. ఇంక డాబా తడవటం అనేది ఉండదు అనమాట. ఇంకెక్కడికి వచ్చేస్తాయి, ఇందులోంచి కిందకి వెళ్ళిపోతాయి డ్రైనేజ్. ఓకే, ఇంకా అట్లా ఇంక ఇప్పుడు డాబా అంతా క్లీన్ చేసుకొని నీట్గా పెట్టుకోవచ్చు. స్టాండ్స్ అవి పెట్టుకొని గార్డెన్ చక్కగా ఎప్పటికప్పుడు ఆరిపోయిద్ది అనమాట. 1 or 2 అవర్స్కి ఆరిపోయిద్ది. అండ్ వాళ్ళు అక్కడ రిపేర్ చేస్తుంటే నేను ఈ పక్కన కూర్చొని నీడపట్టిన చూస్తుంటే అక్కడ పెట్టలు వస్తున్నాయండి. ఇంకా వాటికి తెలియకుండా స్లోగా వీడియో ఆన్ చేశాను, డిస్టర్బ్ చేయకుండా, వాటిని సౌండ్స్ చేయకుండా. అది నాకు వీడియోలో చిక్కింది ఆ పెట్ట. అదేంటి, హమ్మింగ్ బర్డ్ అనుకుంటండి. భలే ఉంటాయి, రకరకాలు వస్తున్నాయి. అసలు ఇప్పుడు గార్డెన్ పెట్టాక చక్కగా వస్తున్నాయి రకరకాలు. అవి బర్డ్స్, ఇవి పురుగుల కోసం వస్తాయండి. ఆ పురుగులన్నిటినీ చక్కగా తీసుకెళ్ళిపోతాయి ఫుడ్, వాటికి ఆహారం. మనం అనుకుంటాము అవి తెంపేస్తాయి, కొరికేస్తాయి అని. పెట్టలు ఏమి చేయమండి, పురుగుల కోసం వస్తాయి. చక్కగా పురుగులన్నీ తీసుకుని వెళ్ళిపోతాయి. ఆ స్పైడర్స్ అవి ఇవి వచ్చి అవన్నీ పాడు చేస్తున్నాయి అనమాట. టమాటాలు అవి ఉడతొచ్చింది చూసారా ఇటు. దానిమ్మ గింజలు కొన్ని ఎండబెట్టానండి, మంచి కాయలోంచి వస్తే అవి మళ్ళీ వేయొచ్చు, వస్తాయి చెట్లని. ఎండబెడితే ఆ ఉడతొచ్చి చక్కగా దానిమ్మ గింజలు తింటుంది. ఆ స్టీల్ బాక్స్లో దానిమ్మ గింజలు పెట్టాను, అవి తింటుంది. చక్కగా తింటుంది. మొత్తం లేపేస్తుందని, మొత్తం తినేసిద్ది ఉండవని కొన్ని నేను తీసి పక్కన పెట్టాను. సైలెంట్గా తీయాలి వచ్చినప్పుడు వీడియోస్. సౌండ్స్ చేయకూడదు, సడన్గా మనం ఎదురు పడకూడదు, ఇంకా పారిపోతాయి, దొరకవు. ఈ ఉడతొచ్చిన టైంకే బర్డ్స్ వేరే వచ్చినాయి చూసారా. వీ కెన్ అబ్జర్వ్ అవర్ లిటిల్ స్ట్రేంజర్ ఇన్ విజిటర్స్. We can observe here squirrel and birds, humming birds, tiny birds. They are visiting our garden for insects, pests. They are taking that squirrel is eating some pomegranate seeds and drying the seeds, and it is eating the seeds. See, we can observe squirrel there. I am keeping for him groundnuts also, but sometimes it won't eat groundnuts, it will eat other seeds and all. And that birds are picking some insects, everything. See how beautiful our garden. When these squirrel and birds, when they are coming to our garden it looks more beautiful with all these tiny animals and birds, with flowers, different types of colorful flowers. Our tiny garden, and our visitor is running away. See, we can observe here colorful tomatoes. See, if we give kitchen compost water, we are getting good results. I added some other fertilizers also, like seaweed granules, cow dung, Epsom salt, and DAP little I am giving fertilizers, and also kitchen compost water, filtered kitchen compost water. చూడండి ఎంత బాగున్నాయో, భలే వస్తున్నాయి. టమాటాలు, లాంగ్ బీన్స్, సమ్మర్ కాబట్టి కొద్దిగా షార్ట్ అయినాయి. దే బికేమ్ లిటిల్ షార్ట్ ఇన్ సమ్మర్, బట్ దే ఆర్ టేస్టీ.
చూడండి అలాగ తాడు కట్టాను అటు వెళ్తుందని. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. See you in next video. Until then, bye. Take care. Stay safe. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జ్యోతి గార్డెనింగ్ వర్క్స్. Good.